పేరు ఆకుల నరేందర్ రావు. నేను రిటైర్డ్ టీచర్ను. రిటైర్ అయిన తర్వాత ప్రవృత్తి రీత్యా గొర్రెలను పెంచాలని అనుకున్నా. నా పెన్షన్కు సహకారంగా ఉంటుందని ఒక మనిషి ఒక షెడ్డు ద్వారా ఒక 8 లక్షల రూపాయలతోని నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. 45తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 4 ఇయర్స్కు ఒక 100 దాకా తల్లి జీవాలు అయినాయి, కొదుమలు ఉన్నాయి. తర్వాత పొట్టేళ్ళను అమ్మిన. ముఖ్యంగా మేము జుడిపి జాతిని గొర్రెలను సెలెక్ట్ చేసుకున్నాం. వీటితోని బాగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత కల్తీ జరిగి అనంతపురం ఈ ఊళ్ళో బాగుండుట్లా కొంత కల్తీ జరిగి తెల్లవి కూడా స్టార్ట్ అయినాయి. ఇది చాలా లాభదాయకం. తర్వాత దీనికి ఒక మార్కెటింగ్ సిస్టమ్ ఉన్నది. ఏంటంటే బై మిస్టేక్ మోర్టాలిటీ కనుక వచ్చినట్టయితే కూడా వీటి అమ్ముడు పోతాయి. అదే ఓ జెర్సీ ఆవో బర్రె చనిపోతే ఇక మన డబ్బులు పెట్టి తీసేయాల్సిందే తప్ప ఏం లేదు. వీటిని పిల్లలు చచ్చిపోయినాయి, బతికినాయి, పెంట అంతా మార్కెట్ కాగలుగుతుంది. దీన్ని సాధటంలో ముఖ్య ఉద్దేశం ఇదే. తర్వాత ఫార్మింగ్ సిస్టంలో కనుక సాధినట్టయితే ఇంకా కూడా చాలా 400 ఇద్దరు లేబర్కు 400 దాకా పెంచుకోవచ్చు. మేము కొన్ని టబ్బులు కనిపించే టబ్బులు కూడా మేము వీటికి ఆహారం దొరకనప్పుడు చేతి మేత కూడా పెడతాం. టబ్బులు కనిపిస్తున్నాయి. ఒక డ్రమ్మును కట్ చేసి 2 టబ్బులుగా మార్చినాం. ఇవి అవుతున్నాయి. విత్తనం పొట్టేళ్ళు కూడా 2 ఉన్నాయి. అది సుమారుగా 25,000 కాస్ట్ ఉంటుంది విత్తనం పొట్టేలు. అది ఒక 50 నుంచి 60 కేజీల వరకు అయింది. దీని ప్రోగ్రామ్ ఇది మామూలుగా పొట్టేళ్ళను కూడా దీనికి తోడుగా పొట్టేళ్ళను సాది మా లేబర్ ఛార్జెస్ను తగ్గించుకోగలిగినాం. అట్లా అందులో కూడా ఒక దసరాకు ఒక 100 పొట్టేళ్ళను సాది అమ్మినాం. అమ్మితే దాని ద్వారా ఒక్కో పొట్టేలుకు నాకు 1500 దాకా వచ్చింది. అట్లా మార్కెటింగ్లో బాగానే ఉన్నది. వెటర్నరీ వాళ్ళు మండల హెడ్ క్వార్టర్ కాబట్టి వెటర్నరీ వారి సహకారంతో ఏమన్నా చిన్న చిన్న జబ్బులు వచ్చినా వాళ్ళు కవర్ చేసిండ్రు. తర్వాత ముఖ్యంగా ఈ గొర్రెలకు 5 రకాల వైరస్ డిసీజెస్ వస్తాయి. ఈ వైరస్ డిసీజెస్ను ఎదుర్కోవాలి. ఈ వైరస్ డిసీజులు పుర్రు, పారు, తర్వాత అమ్మ తల్లి ఇట్లాంటి డిసీజెస్ ఉంటాయి. వీటికి మనం శ్రద్ధ వహించాలి కానీ పెద్దగా ఖర్చు అయ్యేదేం లేదు. 100 వాటికి 100 రూపాయలు కూడా కావు. ఒక బుడ్డి 100 వాటికి 120 వాటికి వస్తుంది. ఈ 5 కూడా మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పటికైతే మార్కెట్లో మీట్ బాగా అమ్ముడు పోతుంది కాబట్టి చాలా లాభదాయకంగా ఉంది. 40 గొర్రెలకు సుమారుగా అప్పుడు మొత్తం ఒక 8 lakhsతో స్టార్ట్ చేసిన. 8 lakhsతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక 100 గొర్రెలు ఉన్నాయి. అంటే 100 అంటే 10 లక్షలు, సుమారుగా 10 లక్షలు 12 లక్షల విలువ వచ్చేసింది. పొట్టేళ్ళు అమ్ముకుంటే మాకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వచ్చినాయి. ఒక 2 లక్షల లాభం వచ్చినాయి సంవత్సరానికి. అంటే అదనంగా నా పెన్షన్ పోగా నెలకు ఒక 30,000 రూపాయల లాభం వచ్చింది. తర్వాత ఇవి 100 ఇప్పుడు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఒక 60 పిల్లలు పెట్టినాయి. 60 30 మొగ అవుతాయి కాబట్టి గ్యారంటీగా ఆ 60కి సుమారుగా 10,000 వేసుకున్నా కానీ 6 లక్షల రూపాయలు బెనిఫిటే. ఇక ఇప్పుడు ఫస్ట్ పెట్టుబడి తర్వాత ఇక వచ్చేదంతా లాభమే కాబట్టి ఇది బాగుంటుంది. తర్వాత ఈ గ్రేజింగ్ సిస్టంలో సెమీ గ్రేజింగ్ నడుస్తుంది. ఇప్పుడు బయటికి పోతానే మేము కొంత చేతి మేత కూడా ఇస్తాను. ఒకవేళ మనం గడ్డిని కనుక పెంచుకుంటే మనం ఫార్మింగ్ సిస్టంలో ఉంటే ఇంకా డెవలప్మెంట్ ఉంటాయి, రోగాలు తక్కువ వస్తాయి, బాగుంటుంది. ఇది నా అనుభవం అండి. మాకు వ్యవసాయం మీద ఫస్ట్ నుంచి మక్కువ ఉన్నది కాబట్టి ఈ గొర్రెల పెంపకం, తర్వాత ట్యాక్స్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను ఈ గొర్రెల పెంపకం చేపట్టిన. మనకు సరిపోయే మీటు సప్లై అవుతాను లేదు, డిమాండ్కు జరిగిన సప్లై లేదు కాబట్టి చాలా డిమాండ్ ఉన్నది. మేము దసరాకు 100 తెస్తే అసలు తడుముకోకుండా 400 కేజీ చొప్పున లైవ్ 400 చొప్పున ఉట్టిగానే ఈజీగా అమ్ముడు పోయినాయి. దానికి 1,50,000 రూపాయల లాభం కూడా వచ్చింది. అట్లా కూడా బాగానే ఉంది అది.